వెల్కమ్ టు కేఫై టీవీ. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని దుక్కి దున్నిన మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల కేంద్రంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమి రైతులకు అతిపెద్ద పండుగని, భూమిని, పశువులను, వ్యవసాయ పనిముట్లను పూజించే పండుగ అని కొనియాడారు. అన్నదాతలు అప్పుల పాలయ్యారని, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని, రైతులు అవసరాలను గుర్తించి రైతుల సమస్యలను పరిష్కరించి రైతుల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి, సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, శ్రీధర్ నాయుడు, బేతాల బడే సాహెబ్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, తిరుపతయ్య నాయుడు, నజీర్, ఎన్వి రామాంజనేయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ వై నరేష్, గోనెగండ్ల. తీస్తున్నారు వాళ్ళు ఫ్రేమ్ తీస్తున్నారు. ఈరోజు ఏరువాక పున్నమి సందర్భంగా ప్రతి రైతు కూడా వారి భూమిని శుద్ధి చేసుకొని తొలి చినుకు పొద్దున వారి పంటని సుభిక్షంగా పండాలని చెప్పి చేసుకునేటువంటి గొప్ప పండుగ. రైతులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించుకోవాలా, ఈరోజు ఏదైతే కార్యరూపం దాల్చి శుభపరిణామంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయిన రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సుభిక్షంగా పంటలు పండాలని కోరుకుంటూ, నిన్న ఈ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పత్తికొండకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడారు. ఎంత గమ్మత్తంటే, శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మహానాడు పండుగని మేము చాలా గొప్పగా చేసుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శాంపిల్ మేనిఫెస్టో, పూర్తి కూడా కాదు శాంపిల్ మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేస్తే, ఆ శాంపిల్ మేనిఫెస్టోకే పాపం వైఎస్ఆర్ నాయకులు, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడగడ వణికిపోతున్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు, చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందన్నారు, లోకేష్ బాబు గారు పని అయిపోయిందన్న మీరు 24 గంటలు మహానాడులో ఏం జరుగుతోంది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారనే దాని మీదే ఉంది మీ దృష్టి అంతా తప్ప ఇంకా వేరే ఆలోచనే లేదు. మరి ఈరోజు సూటిగా అడుగుతున్నాం, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాటలు తప్పాడు, ఎన్నిసార్లు మడమ తిప్పాడు? రైతులకు సంబంధించి ఈరోజు ఏం చెప్పారు మీరు? మా ప్రాంత జీవనాడి, ఈ రైతులకు అందరికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ని చంద్రబాబు నాయుడు గారు 2000 కోట్లు ఇచ్చి టెండర్ పిలిపిస్తే దాన్ని మూల పడుకోబెట్టారు రివర్స్ టెండరింగ్ పేరు మీద. మరి అదేవిధంగా ప్రతి రైతుకు మీరు ఏం చెప్పారు ఆ రోజు? ప్రతి ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర, ఇప్పుడే మా మాబోలి చెప్తుంటాడు, ఎప్పుడు గింజకు ఇస్తామన్నారంటే మద్దతు ధర, అది ఎక్కడుందో మాకు అర్థం కాలే. ఏదో ఎకరాకి ఇచ్చే తిన్నాం కానీ గింజకి ఇస్తామని చెప్పి మోసం చేశారు. మరి ఈరోజు అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు రైతులకు ఈరోజు ఏం చేశారు? కనీసము నిన్న హాస్యాస్పదం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, ఈయన పాదం పెట్టినప్పటి నుంచి కరువు మండలాలే లేవంటే ఈ ప్రాంతంలో. ఎట్లా ఉంటాయి కరువు మండలాలు? నీవు పాదం పెట్టినప్పటి నుంచి 9 సార్లు తుఫాన్ వచ్చింది, పచ్చి కరువు వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయినారు రైతులందరూ. కనీసం ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఆ యొక్క పంట నష్టం ఎంత జరిగిందని చెప్పి ఒక్కరు కూడా పలకరించిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోయి రైతుల ప్రాధాన్యం త్రాగునీరు, ఒక్కొక్క నీటి బొట్టుకు ఇబ్బంది పడి ఈ ప్రాంతానికి ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఉచితంగా నీళ్ళు ఇస్తానని చెప్పి మన లోకేష్ బాబు గారి యువగళం పేరు మీద జరిగినటువంటి యాత్రలో ఆయన పాదయాత్ర చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో కూడా తాగడానికి కష్టపడుతున్నట్టు ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు మహిళలకు సంబంధించినంత వరకు 2 అంశాలు ఇంకా మిగిలినవి. 1500 రూపాయలు ప్రతి ఆడకూతురుకు నెల ఇవ్వడం, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి. అలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఈరోజు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ నాయకులు. ఎట్లా చేస్తారని అడుగుతున్నారు. గతంలో శ్రీలంక అవుతుందన్నటువంటి వారు ఈరోజు ఎట్లా చేస్తారని మీరు అడుగుతున్నారు మమ్మల్ని. ఇది జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఒక అడవినిచ్చినా కూడా దాన్ని ఒక సుందరవనంగా తీర్చిదిద్దగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది నిరూపించినటువంటి నిజం. ఆ సంపదని ఎట్లా సృష్టిస్తారో, ఎట్లాగైతే పేదవాడిని ధనికుణ్ణి చేస్తారని చెప్తున్న ప్రతి అంశాన్ని కూడా రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకు తీసుకుపోతారో మీరే చూస్తారు. మేము ఈ రోజు నుంచి పార్టీ శ్రేణులు అందరం కూడా 150 రోజులు ఇంటింటికి పోయి వివరంగా వివరించి ఈ కార్యక్రమాలన్నీ ఏ రకంగా చంద్రన్న పాలనలో చేసి చూపిస్తామో వారికి అన్ని
విశదీకరించి చెప్పి వారి నమ్మకాన్ని చొరగొని మళ్ళీ చంద్రన్న పాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విధంగా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరేసే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ 150 రోజులు ఈ కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నామని తెలియజేస్తున్నాం. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే సిగ్గు అనిపించడం లేదా మీకు ఈరోజు? మరి అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు మీరు చూసే రైతు భరోసా, ఏం రైతు భరోసా అది? ఆర్బీకే కేంద్రాలు అంటారు, ఎక్కడైనా భరోసా ఉందా? రంగులు కొట్టుకొని ఏ ఒక్క రైతుకు కూడా ఈరోజు ఈ ప్రాంతం మొత్తం, మా ప్రాంతం మొత్తం నకిలీ విత్తనాలతో రైతులు సర్వనాశనం అయిపోతే ఒక్క రైతును పలకరించిన పాపాన పోలే. పైగా ఈరోజు మీరేం చెప్తారు? మీరు అప్పులు తెచ్చుకోవడానికి అప్పుల కుప్పగా చేసిన ఆంధ్రప్రదేశ్ని మీరేం చెప్తున్నారు? మళ్ళా మోటార్లకు మీటర్లు పెడతారంట రైతులకు. అంటే ఈ రకంగా మీరు రైతులని మొత్తం గొంతు నొక్కుతూ రైతులని నాశనం చేసుకుంటూ ఈరోజు రైతు ప్రభుత్వాన్ని బాకాలు వదుకుంటారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఈరోజు ఆత్మహత్యల్లో 2వ స్థానం, అప్పుల్లో 1వ స్థానం రైతులు. అదే రకంగా ఒక్కొక్క రైతు తల మీద 2,45,000 రూపాయల పైచిలకు అప్పు ఉందంటే సిగ్గుగా లేదా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈరోజు మేనిఫెస్టో మేము సూటిగా చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొన్ని వేల ఎకరాల అమరావతికి రైతులు ఇస్తే నమ్మకంతో, విశ్వాసంతో సర్వనాశనం చేసి అమరావతిని నాశనం చేశారు. అన్నం పెట్టే పోలవరాన్ని నాశనం చేశారు. ఒక్క సంపదను సృష్టించేది చేతకాక అప్పులు మాత్రం తీసుకొని వచ్చి సంపదను సృష్టించే సత్తాగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పక్క రాష్ట్రంలో హైదరాబాద్ను చూసన్నా సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు వాళ్ళకు ఒక రాజధాని ఉంది, ఒక పక్క మనకు 3 రాజధానులని 3 ముక్కలాటలు మొదలుపెడుతూ కేవలం డ్రామాలు ఆడుకుంటూ ఏ రాజధాని లేకుండా ఏ ఒక్క రూపాయి సంపాదించేటువంటి పరిస్థితి లేకుండా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి నేను అప్పులు తెస్తాను, పప్పులు బెల్లాల్లాగా మీకు ఇస్తాను, అది కూడా అరకొరగానే పూర్తిగా ఇచ్చింది పాపాన పోలేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే గొప్పగా ఒప్పుకున్నారు. మనం ఏమని ఒప్పుకున్నారు? అక్కడ ఇక్కడ కలిపి పులిహోర తయారు చేశారంట చంద్రబాబు నాయుడు గారు. పులిహోర అంటే ఏంది తమ్ముళ్ళు? ఎందుకంటే చాలా గొప్ప విందు భోజనం అది. ఇది శాంపుల్గానే పులిహోర. రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన పసందైన విందు భోజనం ఉంది. దద్దోజనం ఉంటుంది, భక్ష్యాలు ఉంటాయి, లడ్డూలు ఉంటాయి, మైసూరు పాకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, అదే రకంగా రైతులకు, యువకులకు, మహిళలకు అందరికీ కూడా ప్రజారంజకమైనటువంటి మేనిఫెస్టోని రాబోతా ఉంది. ఈ శాంపుల్కి ఈరోజు అల్లాడిపోతున్నారు మీరు. రానున్న రోజుల్లో అత్యద్భుతంగా చంద్రన్న పాలన రావాలి, చంద్రన్న పాలన ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏరువాక పున్నమి రోజే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ చెప్పిన అంశాలన్నీ ఇటు బీసీలకు చట్టం కావచ్చు, రైతులకు 20,000 రూపాయల సహాయం కావచ్చు, యువకులకు 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కావచ్చు, మహిళామ తల్లులకు, మా అక్క చెల్లెమ్మలకు ఉన్నటువంటి వారికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా, అదే రకంగా మహిళా శక్తి పేరు మీద ఈరోజు ఆది పరాశక్తులుగా కొలిచేటువంటి ఈ గడ్డ మీద మహిళలకు అందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం, 3 సిలిండర్లు ప్రతి సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం, అదే రకంగా ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మన యువకులకు ఇల్లిచ్చే ఎక్కడిచ్చారండి ఇల్లు? ఈ రూరల్ ఏరియాలో ఎక్కడన్నా కానీ ఈ రాష్ట్రంలో ఒక ఇళ్ళన్నా పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను కూడా మేము ఇచ్చినామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను కూడా ఈరోజు రంగులు మార్చి కొట్టి ఊరికే డ్రామా మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ ఇచ్చిన పాపాన పోలేదు. మరి సెంటు భూమి గురించి పేదల కోసం ఇచ్చిన సెంటు భూమి నేను గొప్పగా చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు దిష్టి బొమ్మలు కాల్చేటువంటి మీరు ఈరోజు నేను సూటిగా ఒకటి అడుగుతున్నా. ఎమ్మెగనూరులో టౌన్షిప్, జగనన్న టౌన్షిప్ పేరు మీద ఈరోజు మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని. మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా ఉందంటే ఆకర్షణీయమైనటువంటి బ్రోచర్లు, 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు చొప్పున మీరు మళ్ళా బంపర్ ఆఫర్లు అంట, దాంట్లో బంపర్ ఆఫర్లు ఇచ్చుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారానికైతే 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు, కానీ పేదవాడికి ఇచ్చినప్పుడు మాత్రం 1 సెంట. మీకు దమ్ముంటే నిజంగా పేదల పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనారిటీల పట్ల, ఎస్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నా తండ్రి బివి మోహన్ రెడ్డి లాగా, అదేవిధంగా నందమూరి తారక రామారావు లాగా, నారా చంద్రబాబు నాయుడు గారి లాగా 3 సెంట్లు ఇవ్వండి పేదలకు. ఈరోజు కేవలం మీరు డ్రామాలు ఆడుకుంటూ 1 సెంట్ అని ఇచ్చుకుంటూ ఇక్కడ చూస్తే వ్యాపారానికి మాత్రం 3, 4, 5 సెంట్ల. కేశవరెడ్డి గారిని అడుగుతున్నాం, ఉత్తుత మాటలు పక్కన పెట్టండి. మీకు నిజమైన చిత్తశుద్ధి పేదల పట్ల ఉంటే సక్రమంగా చేయండి. ఈ గోనెగండ్లలో ఉన్నా నేను. గోనెగండ్లలో ప్రతి ఇంటికి నీటి బొట్టుకు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎస్ఎస్ ట్యాంక్, అడిషనల్ ఎస్ఎస్ ట్యాంక్ కావాలని చెప్పి వాటర్ గ్రిడ్ ద్వారా మేము ఆ రోజు కేటాయిస్తే దాన్ని పక్కన పడేసి ఈరోజు కేవలం మాటలు మాట్లాడుతూ గెలిచిన సర్పంచ్ గారికి కూడా వాళ్ళకి నీళ్ళు ఇచ్చే స్థితి లేకుండా వాళ్ళ నిధులను కూడా కొట్టేస్తున్నారు మీరు.
కనీసం వాళ్ళకి ఈరోజు సొంతంగా నీళ్ళు ఇచ్చి ఇంటికి పోయి వాళ్ళ విధులు వాళ్ళు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ హక్కుల్ని కూడా హరిస్తూ ఉంటే అంటే మీరు ఏమనుకుంటున్నారు? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు? అన్నీ గమనిస్తున్నారు. గోనెగండ్ల ప్రజలు కానీ ఎమ్మిగనూరు ప్రజలు కానీ చాలా తెలివైన వాళ్ళు. మీరు చేసేటువంటి తప్పులన్నీ గమనిస్తున్నారు. మీరు దిష్టిబొమ్మలు కాల్చడం కాదు, ప్రజలు రాబోయే రోజులు ఎలక్షన్లు మిమ్మల్ని నిట్ట నిలువ కాల్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు.